ప్రార్థన చేసుకుందాం అండి. అందరు తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం మా తండ్రి. మా తండ్రి అయిన దేవ, ఈ మధ్యాహ్నకాల సమయంలో తండ్రి, మీ పిల్లలకు నాయన అనేకమైనటువంటి మీ ఆత్మీయ విషయాలు చెప్పుచుండగా కావలసినటువంటి జ్ఞానముతో నన్ను నింపి నడిపించమని అడుగుచున్నాము తండ్రి. వింటున్నటువంటి మంది తండ్రి మీ పిల్లలు వినువారు మాత్రమే ఉండి తమను తాము మోసపుచ్చుకొనకుండా వింటున్నటువంటి వాక్య ప్రకారము వారి జీవితాలు నడుచుకోవడానికి మీ సహాయాన్ని దయచేస్తారని త్వరలో మా కొరకు రానైన మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామమున మనోడన్ని కూడా అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వాక్యాన్ని వినడానికి ఆసక్తితో చేరవచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో నా వందనాలు తెలియజేసుకొనుచున్నాను. దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని మనం వ్యర్థంగా గడపక సద్వినియోగం చేసుకొనుచు బైబిల్ గ్రంథంలోంచి ఒక అమూల్యమైనటువంటి విషయాన్ని మనం ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందుగా పరిశుద్ధ గ్రంథము నుంచి గలతీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చూడగలిగితే, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము. చాలండి. గడిచినటువంటి ప్రభు దినాన, అంటే గడిచిన ప్రభు దినానికన్నా ముందు, అంతకుముందు వారం ఆత్మఫలములలో ఒకటైనటువంటి ప్రేమను గురించి మనం నేర్చుకున్నాం కదా. అప్పటి నుంచి ఇప్పటికు ఎంతమంది ప్రేమ కలిగి జీవించారు? మ్యాక్సిమం ఒక 2 వారాలు గడిచిపోయింది కదా అని చెప్పేసి. ఆత్మఫలములలో ఒకటైనటువంటి ఈ ప్రేమ అనేటటువంటి లక్షణాన్ని ఎంతమంది మనం కలిగి ఉన్నాం? ఎంతమంది కలిగి ఉన్నాం? మనకు మనమే పరీక్షించుకోవాలి ఈ విషయంలో. బాప్తిస్మం ద్వారా సంఘంలోనికి చేర్చబడినటువంటి మనము, ఆత్మ అనేటటువంటి ఆ యొక్క వరాన్ని పొందుకున్నటువంటి మనము, దేవుడు ఈ ఆత్మ నుండి కొన్ని ఫలాలను మనకు ఇచ్చాడు. ఈ ఆత్మ నుండి కొన్ని ఫలాలను కూడా దేవుడు మన నుంచి పొందుకుంటున్నాడు. వాటిలో మొట్టమొదటి ఫలమే ప్రేమ అని చెబుతున్నాడు. దాని గురించి మనం గడిచినటువంటి ప్రభు దినాన ఎన్నో విషయాలు మనం ధ్యానించాం కదా. ఇప్పుడు రెండవ ఫలమైనటువంటి సంతోషము. ఏంటిది అది? సంతోషము. ఎన్ని విషయాల్లో మనం సంతోషంగా ఉంటాం చెప్పండి? ఏ విషయాల్లో మనం సంతోషపడతాం? ఏ విషయాల్లో మనం సంతోషపడతాం చెప్పండి? ఏ విషయాల్లో పడతానంటే, ఒకటి, మనకేదన్నా లాభకరమైనటువంటివి మన జీవితంలో జరిగినప్పుడు మనం సంతోషంగా ఫీల్ అవుతాం. ఇంకొకటి, మనకు జాబ్ వచ్చినప్పుడు సంతోషంగా ఫీల్ అవుతాం. ఇంకొకటి, మనం చదువుతున్నటువంటి ఆ చదువులో మనం పాస్ అయినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇంకొకటి, మనం చేస్తున్నటువంటి వ్యవసాయంలో మనకు ఎక్కువగా రాబడి వచ్చినప్పుడు, మనం ఎక్కువగా దాని నుంచి మనం డబ్బు సంపాదించినప్పుడు మనం ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవుతాం. దాన్ని ఏమంటుంది బైబిల్ అంటే సంతోషము అంటుంది. ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించినటువంటి సంతోషాలే. కానీ దేవుడు ఈ మాటను మాట్లాడుతూ మొట్టమొదటిగా ఏం మాట్లాడాడు అని అంటే ఆత్మఫలాలు అన్నాడు. ఆత్మఫలాలు అనగానే ఈ ఫలము దేనికి వర్తించిద్దయ్యా అని అంటే ఆత్మకు సంబంధించినటువంటి ఫలం. ఈ లోకంలో జాబ్ వచ్చిందని ఎంతైతే ఆనందపడుతున్నావో, ఈ లోకంలో రాబడొచ్చిందని ఎంతైతే నువ్వు సంతోషపడుతున్నావో, ఈ లోకంలో నువ్వు అనుకున్నది నువ్వు సాధించావని నువ్వు ఎంతైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నావో, ఈ ఆత్మను ధరించుకున్నటువంటి నీవు కూడా కొన్ని ఫలాలను నువ్వు ఆ దేవునికి ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు? అవన్నీ ఎలా వస్తాయని దేవుడు మాట్లాడుతున్నాడు అని అంటే, ఆత్మలో నువ్వు ఎదుగుతున్నప్పుడు, ఆత్మలో బలంగా వాడబడుతున్నప్పుడు ఇవన్నీ కూడా నీలోకి వస్తాయని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇలా మాట్లాడుతూ అపోస్తుడైనటువంటి పౌలు గారు గలతీలో ఉన్నటువంటి సంఘానికి పత్రిక రాస్తూ ఆత్మఫలాలను కొన్ని వారికి పరిచయం చేస్తున్నాడు. వాటిలో మొట్టమొదటిది ప్రేమ అయితే, రెండవది సంతోషం అని మాట్లాడుతున్నాడు. ఈ సంతోషమైనటువంటి ఈ రెండవ ఆత్మఫలాన్ని గురించి కొద్ది నిమిషాలు మన బైబిల్ గ్రంథంలో వచ్చి ధ్యానించే ప్రయత్నం చేద్దాం.
ఈ సంతోషానికి ఉన్నటువంటి మరొక పదం ఏంటయ్యా అని అంటే ఆనందం. సంతోషం అన్నా ఆనందం అన్నా రెండు ఒకటే. ఇంకొకటి ఇంగ్లీష్లో మనం చూస్తే హ్యాపీ అని చెప్పుకుంటాం. హ్యాపీ అన్నా సంతోషం అన్నా ఆనందం అన్నా ఇవన్నీ కూడా ఒకటికి సంబంధించినటువంటి పదాలే. ఈ మూడిటిలో కూడా ఒకటే సంబంధించినటువంటి అర్థము దాగి ఉంది. అయితే బైబిల్ గ్రంథంలోంచి కొన్ని విషయాలు మనం చూస్తే ఈ సంతోషకరమైనటువంటి వార్తను గురించి ఈ యొక్క పదాన్ని మొట్టమొదటిగా ఎక్కడ మాట్లాడుతున్నాడయ్యా అని ఒకసారి చూడగలిగితే యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 21వ వచనం చూడండి. సంతోషం అనే పదాన్ని ఒక గర్భిణీ స్త్రీ దగ్గర మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను కనుక ఆమె వేదన పడుతుంది. స్త్రీ ప్రసవించడానికి ఎప్పుడైతే వస్తుందో అంటే తమ దినాలు ఎప్పుడైతే అయిపోతాయో, అనగా మరలా చెబుతున్నాను, తాము మోసేటటువంటి ఆ 9 నెలలు ఎప్పుడు కంప్లీట్ అవుతాయో ఆ కంప్లీట్ అయిన తర్వాత ఆమెకి ఏమొస్తుంది అంటే ఒక వేదన వస్తుంది. దానినే మాట్లాడుతున్నాడు కదా, ప్రసవించేటటువంటి కాలం. ఆ కాలం వచ్చినప్పుడు చదవండి. ఆ గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడుతుంది. ఇది సహజమైనటువంటి పదమే. ఆ కింద మాట్లాడుతున్నాడు. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషము చేత ఆమె వేదనను మరిచిపోతుంది. చూడండి, అంత వేదన పడినటువంటి ఆ యొక్క స్త్రీ, అంత బాధను అనుభవిస్తున్నటువంటి ఆ స్త్రీ ఎప్పుడైతే ఒక కుమారుణ్ణి కంటుందో, ఎప్పుడైతే ఈ కుమారుణ్ణి ఈ భూమి మీదకు ప్రవేశపెడుతుందో అప్పుడేమవుతుంది? ఆ తల్లి ఆ బాధ అంతా మరిచిపోయి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది దేనికి సంబంధించినటువంటి సంతోషమయ్యానంటే ఈ శరీరానికి సంబంధించినటువంటి సంతోషమని యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? తల్లి తన వేదన కాలం వచ్చినప్పుడు ఎంతో వేదన పడుతుంది. ఆ వేదన ఈ భూమి మీద ఎవరు కూడా పడలేరండి. అలా మాట్లాడుతూ ఆ తల్లి ఎప్పుడైతే ఈ భూమి మీదకి ఒక కుమార్తెను కానీ తీసుకొస్తుందో ఆ మరుక్షణమే ఆ బాధనంతా కూడా ఏం చేస్తుందామా మరిచిపోయి సంతోషంగా ఆమె ఏమవుతుంది? ఆనందపడుతుంది. ఎవరిని చూసుకొని అని అంటే ఆ కుమారుడే కావచ్చు, కుమార్తెనే కావచ్చు. ఆమె ఎవరికైతే ప్రసవించిందో ఆయన్ని చూసుకొని ఎంతో ఆనందపడుతుంది ఆమె. ఇంకా చూద్దాం, తండ్రి అనేటువంటి దేవుడు మన నుంచి ఎలాంటి సంతోషాన్ని కోరుకుంటున్నాడు. ఎగ్జాంపుల్గా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక ఉపమానాన్ని చెప్పాడండి. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎలా సంతోషపడుతున్నారో తెలుసా? తమకున్నటువంటి సంపదను చూసుకొని ఎంతో సంతోషపడుతున్నారు. తమకున్నటువంటి భూములు చూసుకొని ఎంతో సంతోషపడుతున్నారు. నాకు ఇంత ఆస్తుంది, నేను ఇంత సంపాదించాను, ఇంత కూడబెట్టుకున్నాను అని జనులు ఈ భూమి మీద ఎంతో సంతోషపడుతున్నారని యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉపమాన రీతిగా ఒక విషయాన్ని చెప్పాడు కదా. ఈ లోకంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతునికి ఎంతో ఆస్తుంది. తన ఆస్తిని చూసుకొని ధనవంతుడు ఎలా మాట్లాడుతున్నాడు కదా, ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఇదిగో తన పంటనంతా చూసుకొని, తనకున్న ఆస్తి అంతా చూసుకొని, ఈ సంవత్సరానికి సరిపడా మొత్తం కూడా నేను ఈ భూమి మీద పండించుకున్నాను. ఈ పంటనంతా కూడా సమకూర్చుకోవడానికి నా గృహంలో ఇంకా ప్లేస్ లేదు. అయితే దీని అంతా కూడా నేను ఎక్కడ దాచాలయ్యానని అనుకున్నటువంటి ఆ ధనవంతుడు నా దగ్గర ఉన్నటువంటి కొట్లన్నీ కూడా పడవేసి పెద్ద పెద్ద కొట్లను నేను కట్టించుకొని ఈ యొక్క ధనాన్ని అంతా కూడా ఆయన ఏదైతే పండించాడో దాన్ని అంతా కూడా నేను దాచిపెట్టుకొని ఇక నేను దాంతో నేను సుఖపడాలి అని అనుకున్నటువంటి ధనవంతుడు ఒకానొక రోజు మాట్లాడుతున్నాడు కదా. చూద్దాం, లూకాసు వార్త 12వ అధ్యాయం. ధనవంతుడు మాట్లాడుతున్నాడు. లూకాసు వార్త 12వ అధ్యాయం 19వ వచనంలో, నా ప్రాణముతో ప్రాణమా, దేంతో మాట్లాడుకుంటున్నాడు? తనకున్నటువంటి ఆ ధాన్యాన్ని అంతా కూడా, సంపదనంతా కూర్చుకొని తన జీవితానికి సరిపడినంత మొత్తము కూడా ఆస్తిని తను కూడబెట్టుకొని ఒకానొక రోజు మాట్లాడుకుంటున్నాడు తన ప్రాణముతో, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని నీకు సమకూర్చబడి ఉన్నదని ఎవరితో చెబుతున్నాడు? తన ప్రాణముతోనే చెప్పుకుంటున్నాడు. ఇదిగో ప్రాణమా,
అనేక సంవత్సరములు. ఇదిగో ఈ యొక్క ప్రాణానికి ఇక ఏ డోకా లేదు. ఎవరిని కూడా చెయ్యరిగేటటువంటి పరిస్థితి ఈ ప్రాణానికి లేదు. మాట్లాడుకుంటాడు తన ప్రాణంతోనే. అనేక సంవత్సరములకు సరిపడా ఆహారాన్ని కానివ్వచ్చు, ఆస్తిని కానివ్వచ్చు, బంగారం కానివ్వచ్చు, ప్రతి దాన్ని కూడా నేనేం చేశానని చెబుతున్నాడు. సమకూర్చుకున్న ఇక ఎవరి దగ్గరికి వెళ్ళి చెయ్యజాపాల్సినటువంటి అవసరం నాకు లేదు. ఎలా మాట్లాడుతున్నాడు చూడండి, సంతోషంగా మాట్లాడుతున్నాడు. మళ్ళీ తన ప్రాణముతో ఎవరు మాట్లాడుతున్నాడు? ఇంకా సమకూర్చుకొని ఉన్నది సుఖించుచు తినుచు త్రాగుచు సంతోషి చెప్పుకొందుననుకొనెను. ఎవరు చెబుతున్నారు ఈ మాటను అంటే యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్నాడు. ఒక ఉపమాన రీతిగా అక్కడ ఉన్నటువంటి జనులకు చెబుతున్నాడు. ఒక ధనవంతుడు అనుకునేటటువంటి ఆలోచన. సంపాదించుకున్నది మొత్తము కూడా సమకూర్చుకున్నాడు. సమకూర్చుకున్న తర్వాత ఒకరోజు తన రూమ్లో పడుకొని అంటుకుంటున్నాడు కదా, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరాలుగా సరిపడా ఆస్తి అంతటిని కూడా నేనేం చేశాను, సమకూర్చా. ఇక ఏం చేయాలి, నేను తినాలి, త్రాగాలి, సుఖించాలి, సంతోషించాలని తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడంట. ఇదంతా దేనికన్నా ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. నువ్వు ఎంత సంపాదించినా, ఎంత దాచుకున్నా, ఎంత నువ్వు సమకూర్చి పెట్టుకున్నా, ఎంత నువ్వు నీ ఇంట్లో దాచుకున్నప్పటికీ కూడా దేవుడు మాట్లాడుతున్నాడు కదా, ఒకానొక రోజు నేను పిలిస్తే ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఈ క్షణమే నీ ప్రాణాన్ని అడిగితే ఈ సంపదను అంతా కూడా నువ్వు ఎక్కడ దాచుకుంటావు? ఈ సంపద అంతా కూడా నువ్వు ఎవరితో అనుభవిస్తావు? చూడండి, మనం ఎంత చెప్పుకున్నప్పటికీ కూడా, ఎంత సంతోషంగా మనం ఎన్ని సంపాదించి ఇంట్లో పెట్టుకున్నప్పటికీ కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ క్షణమే నీ ప్రాణాన్ని అడిగితే నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు ఈ క్షణమే ప్రాణాన్ని అడిగితే? నీ ఆత్మకు కావాల్సింది నువ్వు సంపాదించుకున్నావా? శరీరానికి కావాల్సింది సంపాదించుకున్నావు, శరీరానికి కావాల్సింది సమకూర్చుకున్నావు. ఇన్ని సమకూర్చుకొని నీ ప్రాణంతో నువ్వు మాట్లాడుకుంటున్నావు. కానీ ఆత్మకు కావాల్సినటువంటి ఆహారాన్ని నువ్వు సంపాదించుకున్నావా అని అడుగుతాడు నిన్ను. ఏం చెప్తావు అప్పుడు? ఏం మాట్లాడతాం మనం దేవుడు ముందు చెప్పండి? ఈ లోకంలో ఇన్ని సంపాదించుకొని సంతోషపడుతున్నటువంటి మనము ఈ లోకాన్ని విడిచి దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మనల్ని ప్రశ్నిస్తాడు. ఈ శరీరానికి ఇన్ని సంపాదించుకున్నావు కదా, మరి ఈ ఆత్మకు నువ్వు ఏం సంపాదించుకున్నావు? ఈ ఆత్మకు కావాల్సినటువంటి ఆహారాన్ని నువ్వు ఎక్కడ తీసుకున్నావు అని దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు. అలా ప్రశ్నించినప్పుడు సంతోషముతో నా ఆత్మ కొరకు నేను సంపాదించుకున్నాను నేను చెప్పే అర్హత నీ దగ్గర ఉండాలి. కాబట్టి చూడండి, ధనవంతుడు ఏ విధంగా అయితే తను సంపాదించినటువంటి సంపదను గూర్చి సంతోషంగా మాట్లాడుతున్నాడో, ఆ మాటను గూర్చి మరలా దేవుడు మాట్లాడాడు. ఈరోజే నేను నీ ప్రాణాన్ని అడిగితే నువ్వు ఏం చేస్తావు? ఈ ఆస్తిని అంతా కూడా నువ్వు ఎక్కడికి తీసుకెళ్తావు అని మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు ఉంటాం కదా, కొంతమందికి సంపాదించినా కానీ దాన్ని అనుభవించేటటువంటి వాడికి అర్హత లేదంట కదా. కొన్నిసార్లు సంపాదించాడు కానీ దాన్ని అనుభవించేటటువంటి అవకాశం వాడికి లేదని మనం మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ ఈ ధనవంతుడి విషయంలో కూడా అలాగే జరుగుతుంది. నువ్వు ఎంత సంపాదించినప్పటికీ కూడా ఈ రాత్రి దేవుడిని ప్రాణం అడిగితే నువ్వేం చేస్తావు? కాబట్టి ఈ శరీరం కొరకు నువ్వు తాపత్రయపడకుండా ఈ ఆత్మ నువ్వు ఏ విధంగా నువ్వు కాపాడుకోవాలి, ఈ ఆత్మను ఏ విధంగా నీవు పోషించుకోవాలనే ఆలోచనతో ఈ లోకంలో నీవు బ్రతకాలి. అలా బ్రతికినప్పుడు ఈ ఆత్మ కొరకు నీవు ఆహారాన్ని సంపాదించినప్పుడు పరలోకం నీవేం చేస్తావు? సంపాదించుకుంటావు. ఇంకా మాట్లాడితే ఈ లోకంలో పాపంలో కూడా సంతోషాన్ని వెతుక్కునే వారు చాలామంది ఉన్నారండి. వారిలో కొంతమందిని మనం చూస్తూ ఉంటాం కదా, ధూమపానం విషయంలో క్షణితమైనటువంటి ఆనందం, అది తాగుతున్నప్పుడు వచ్చేటటువంటి ఆనందం ఏమన్నా ఉందనంటే వాడిని అడిగితే 5 నిమిషాలు మాత్రమే ఆ సుఖమైనటువంటి ఆనందం ఉంటుంది. తర్వాత ఏమన్నా ఉంటుందా? అది తాగిన తర్వాత ఆ పొగ వల్ల మన లోపల ఉన్నటువంటి అవయవాలు ఎన్నో పాడైపోతాయి. అది క్షణికమైనటువంటి ఆనందమే.
ఈ క్షణితమైనటువంటి ఆనందాల వైపే జనాలందరూ కూడా పరిగెడుతున్నారు, కానీ ఈ ఆత్మకు నేను ఏ ఆహారాన్ని సంపాదించుకోవాలి, ఈ ఆత్మకు నేను ఏ ఆహారాన్ని సంపాదించుకుంటే పరలోకంలోనికి నేను చేరగలుగుతాననే ఆలోచన ఏ ఒక్కరికి లేదండి. ఇంకా చూసుకుంటే మద్యపానం విషయంలో క్షణికమైన ఆనందమే, మహా అయితే 1 గంట 2 గంటల సేపు ఉంటుందేమో ఆనందం. ఇంకా చూసుకుంటే అనేకమైనటువంటి చెడు కార్యాల విషయంలో కూడా ఎంతసేపు ఉంటుంది ఆ ఆనందం అంటే కొంతసేపే, ఆ తర్వాత ఆ ఆనందం నీకు ఉండదు. మరి ఎందులో నిజమైనటువంటి సంతోషం ఉంది? ఎక్కడ దొరుకుతుంది మనకు నిజమైనటువంటి సంతోషం? ఈ కార్యాలు చేయడం వల్ల మనకు పట్టేటటువంటి గతి ఏంటో తెలుసా? గతి ఏంటో ఒకసారి చూస్తే రోమిలకు రాసిన పత్రిక 1 అధ్యాయం 32వ వచనంలో, ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు. ఇట్టి కార్యాలు నువ్వు ఏ సంతోషం కొరకైతే నువ్వు చేస్తున్నావో, వీటిలో నాకు సంతోషము దొరుకుతుందని, వీటిలో నాకు ఆనందము కనబడుతుందని నువ్వు వేటినైతే వెతుకుతూ వెంపర్లాడుతూ వాటి వెనకాల పరిగెడుతున్నావో, వాటి వలన నీకు కలిగేదేంటి? ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగినవారు. ఈ కార్యాల్లోనే నాకు ఆనందము కలుగుతుంది, ఈ కార్యాలు చేయడం వల్లే నా ప్రాణము నాకు ఆనందాన్ని ఇస్తుంది అనుకుంటే దానివల్ల నీకు కలిగేదేంటి? మరణం వస్తుందని చెబుతున్నాడు. ఇంకా చూస్తే కిందకు, దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండి ఎవరు చేస్తున్నారు? వీటిని ఎవరు చేస్తున్నారు? దేవుని వాక్యాన్ని తెలిసిన వారే, సంఘంలోనికి చేర్చబడిన వారే, ఆత్మను ధరించుకున్న వారే మరి ముఖ్యంగా ఏం చేస్తున్నారంట? ఇట్టి కార్యాలు చేయడం కొరకు పాల్పడుతున్నారు. ఇంకా చూస్తే కిందకి చదివితే, వాటిని చేయుచున్నారు, ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించి వారితో సంతోషముగా వీరేం చేస్తున్నారు? సమ్మతిస్తున్నారు. ఏం చేస్తున్నారు వీరందరూ కూడా? ఇట్టి కార్యాలు ఎవరైతే చేస్తున్నారో వారితో వీరేం చేస్తున్నారు? సంతోషముగా ఏం చేస్తున్నారు? ఏకీభవిస్తున్నారు. ఇంకా చూద్దాం బైబిల్ గ్రంథం నుంచి, కీర్తనల గ్రంథం 119వ కీర్తన 119వ కీర్తన 143వ వచనం. వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగు చేయుచున్నది. ఎక్కడుంది నిజమైనటువంటి సంతోషము? ఎక్కడుంది అనంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి మనం నడవడంలోనే నిజమైనటువంటి సంతోషం ఉంది. దావీదు భక్తుడు మాట్లాడుతూ ఎవరు మాట్లాడుతున్నాడనంటే, శ్రమయు వేదనయు నన్ను పట్టినప్పటికీ కూడా నీ ఆజ్ఞలో నాకు సంతోషం కలుగుచున్నదని ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకా చూసుకుంటే కీర్తనల గ్రంథం 1 అధ్యాయం 2వ వచనంలో కూడా ఇంకా ఎందులో సంతోషం ఉందో చూద్దాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎందులో ఉంది నిజమైనటువంటి సంతోషము అనంటే దేవుని వాక్యములో ఉంది. ఆయన వాక్యాన్ని మనం ఎలా చదవాలి అనంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు చదవాలి, అంటే సంతోషంతో చదవాలి. అలా చదివినప్పుడు ఆ సంతోషము ఎంతో ఎక్కువగా ఉంటుందండి. ఎంతమంది చదువుతున్నారు చెప్పండి దేవుని యొక్క వాక్యాన్ని? ఆదివారం వచ్చినప్పుడు మాత్రమే మనం సంఘానికి వచ్చి వెళ్ళిపోతే సరిపోదండి. మన ఆత్మ పరిపూర్ణముగా ఎదగాలి అనంటే, మన ఆత్మ దేవునిలో ఎదగాలి అనంటే ప్రతిదినము ఆయన లేఖనాలను మనం పరిశోధన చేస్తూనే ఉండాలి. ఆయన లేఖనాలను దివారాత్రము దాన్ని మనం ధ్యానిస్తూనే ఉండాలి. అది ఎలా ధ్యానించాలి అనంటే ఆనందముతో ధ్యానించాలి, సంతోషముతో ధ్యానించాలి. ఇందులో ఉందని నిజమైనటువంటి సంతోషం. ఇంకా చూస్తే త్వరగా లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమైన పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగుచున్నది. చూడండి, ఒక్క పాపి మారడంలోనే నిజమైనటువంటి సంతోషం కలుగుతుంది.
ఎవరు మాట్లాడుతున్నాడు? 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే. చూడండి, మారు మనసు అక్కర్లేనటువంటి 99 మంది నీతిమంతులున్నా, 100 మంది నీతిమంతులు ఉన్నా కానీ వారి వల్ల దేవునికి సంతోషం కలగట్లేదు. మరి ఎవరి వల్ల కలుగుతుంది అని అంటే, మారు మనసు పొంది ఎవరైతే నీతిగా బ్రతుకుతారో వారిలో ఒక్కరున్నప్పటికీ కూడా అప్పుడు పుడుతుందంటే నిజమైనటువంటి సంతోషం. ఇంకా చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 11-12 వచనాలు చూడండి. ఇంకెందులో మనకు సంతోషం దొరుకుతుంది? దేవుడు మన నుంచి ఇంకా ఎటువంటి కార్యాలను కోరుకుంటున్నాడో చూద్దాం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని మాట్లాడుతూ సంతోషించుడి, ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగుతుంది. దేవుడు మాట్లాడుతున్నాడు. క్రైస్తవుడైనందుకు ప్రతి ఒక్కరికి కూడా శ్రమ ఉంది. ఆ శ్రమలో ఎంతోమంది మిమ్మల్ని నిందిస్తారు, ఎంతోమంది మిమ్మల్ని అవమానపరుస్తారు, ఎంతోమంది మిమ్మల్ని దూషిస్తారు. వాటన్నిటి పట్ల దేవుడు మాట్లాడుతున్నాడు కదా, వారు అన్న ఆ మాటల పట్ల మీరు ఏం చేయాలో తెలుసా? ఆనందపడాలి, సంతోషపడాలి. ఎందుకు ఆనందపడాలి, ఎందుకు సంతోషపడాలి అని అంటే, పరలోకమందు మీ ఫలం ఏమవుతుంది? అధికమవుతుంది. ఎంత తిడితే అంత పరలోకం మన కొరకు ఎదురు చూస్తుంది. వారు ఎంత మన మీద అబద్ధ సాక్ష్యములు పలికితే అంతగా మన కొరకు పరలోకం అనేటటువంటి ఫలము మన కొరకు ఎదురు చూస్తుంది అనేటటువంటి ఓపికతో, సంతోషముతో, ఆనందిస్తూ మనం ఏం చేయాలి? మనల్ని మనం తగ్గించుకుంటూ సువార్తలు మనం ముందుకు వెళ్తూ ఉండాలి. జనులు మనల్ని నిందిస్తున్నప్పుడు, జనులు మన అవమానపరుస్తున్నప్పుడు క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యమని మనం ఎంచుకొని మనం ఏం చేయాలి? ఆనందముతో, సంతోషముతో మనం ఏం చేయాలి తెలుసా? ఓర్పు గలవారిగా మనం వేచి చూడాలి. అలా చూస్తున్నప్పుడు మనకి ఎటువంటి ఫలం ఉందో తెలుసా? పరలోకం అనేటటువంటి ఫలము మన కొరకు దేవుడు మనకు దయచేశాడు. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆత్మను ధరించుకున్నటువంటి మనము, బాప్టిజం అనేటటువంటి ఆ కార్యము ద్వారా ఆత్మను ధరించుకున్నటువంటి మన ద్వారా దేవుడు ఈ ఆత్మ నుంచి అనేకమైనటువంటి క్రియలను కోరుకుంటున్నాడు. అనేకమైనటువంటి ఫలాలు మనం ఫలించాలని దేవుడు మన నుండి ఆశపడుతున్నాడు. వాటిలో మొట్టమొదటిది ప్రేమను చూసాం, రెండవది సంతోషమని చూసాం. ఎందులో దొరుకుతుంది మనకు సంతోషమయ్యానంటే, ఆయన ఆజ్ఞను అనుసరించడంలోనే నిజమైనటువంటి సంతోషం ఉందని దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. అనేకమైనటువంటి శ్రమలు వస్తాయి, అనేకమైనటువంటి వ్యాధులు వస్తాయి, వాటిలో మనకు సంతోషం దొరకదు. మరి ఎందులో దొరుకుతుంది? వాటన్నిటిలో మనం నిలబడి ఆయన ఆజ్ఞలందు మనం ఎప్పుడైతే నడుస్తామో అందులోనే నిజమైనటువంటి సంతోషం ఉందని భక్తుడైనటువంటి దావీదు గారు మనకు సెలవిస్తున్నాడు. ఇంకా ఎందులో ఉందని చెబుతున్నాడు అని అంటే, ఆయన వాక్యాన్ని ధ్యానించడంలో ఉందని మొదటి కీర్తనలో చెబుతున్నాడు. ఇంకా ఎందులో ఉందని చెబుతున్నాడు అని అంటే, ఒక పాపి మారడంలో నిజమైనటువంటి సంతోషం ఉంది. అది కూడా ఒక పాపిని ఒక వాక్యము ద్వారా మనం మార్చడంలో నిజమైనటువంటి సంతోషం తండ్రి అయినటువంటి దేవునికి అధికముగా కలుగుతుంది. ఇటువంటి ఫలాలను మన నుండి దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా చూస్తే ఆఖరి వచ్చినాడు మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం చూడండి. 12 వచనం నుంచి. నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండి, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. చదవండి. మిమ్మును హింసించు వారిని దీవించుడు కానీ శపింపవద్దు. ఏమని చెబుతున్నాడు? మళ్ళీ హింసించే వారి కొరకు మనం ఏం చేయాలి? వారిని మనం దీవించాలి. వారిని మనం ఏం చేయకూడదు? శపించకూడదు. ఇంకా మాట్లాడుతూ కింద చూస్తే, సంతోషించు వారితో సంతోషించుడి. ఎవరు మాట్లాడుతున్నాడు? సంతోషించే వారితో మనం ఏం చేయాలి? సంతోషించాలి. సంతోషిస్తున్నావా? మనం సంతోషిస్తున్నావా? ఎవరన్నా సంతోషముగా ఉంటే వారిని చూస్తూ మనం ఏం చేస్తాం? ఏడుస్తాం. ఎందుకనంటే వాడు సంతోషంగా ఉంటున్నాడు, వాడు ఎదిగిపోతున్నాడు, అన్ని విషయాల్లో వాడే ముందుంటున్నాడు.
దేవుడు ఏం చెప్పాడు ఇక్కడ అని అంటే, ఒకడు సంతోషిస్తున్నప్పుడు వాడితో కలిసి మనం ఏం చేయాలి? సంతోషించాలి. కానీ మనది మొత్తం రివర్స్. ఏం చేస్తాం మనం? సంతోషించే వారితో సంతోషించకుండా ఏం చేస్తాం? ఏడుస్తాం. ఏడ్చే వారితో మనం ఏం చేయాలి? ఏడాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఎదుటివాడు ఏడుస్తుంటే మనం ఏం చేస్తామంటే వాడిని చూసి ఆనందపడతాం. అది నిజమైనటువంటి ఆత్మీయుడి యొక్క లక్షణం కాదండి. ఏం చెబుతున్నాడు అపోస్తుడైనటువంటి పౌలు గారు రోమీలో ఉన్న సంఘానికి? ఏం చెబుతున్నాడంటే, సంతోషపడేవాడితో నువ్వేం చేయాలి? సంతోషపడాలి. ఏడ్చేవాడితో ఏడవాలి. కానీ ఏడ్చేవాడిని చూసి మనం నవ్వుతున్నాం. అటువంటి పరిస్థితుల్లోనికి మనం దిగజారిపోతున్నామండి క్రైస్తవులుగా. అందుకనే కొన్ని వ్యాన్ల మీద మనం చూస్తూ ఉంటాం కొటేషన్, నీ ఏడిపేనా ఎదుగుదల అని రాస్తూ ఉంటారు. మంచి కొటేషన్ అది. ఏం మాట్లాడుతున్నాడు? నీ ఏడిపే నా ఎదుగుదల. కాబట్టి చూడండి, పౌలు గారు మాట్లాడుతున్నాడు, ఎవరైతే సంతోషిస్తున్నారో వారితో కలిసి మనం ఏం చేయాలి? సంతోషపడాలి. ఇంకా మాట్లాడుతుంది, ఎవరైతే ఏడుస్తున్నారో వారితో కలిసి మనం ఏడుబడి అని మాట్లాడుతున్నాడు. ఒకడితోనొకడు మనసు కలిసి యుండుడి. వారు ఎలా అయితే ఉంటున్నారో మనము కూడా అలాగే ఉండాలి. సంఘములోనికి చేర్చబడినటువంటి మనము, ఆత్మను ధరించుకున్నటువంటి మనము అసభ్యమైనటువంటి కార్యాలు చేస్తే దేవునికి నచ్చదండి. ఈ ఆత్మను ధరించుకున్నటువంటి మనము ఎటువంటి ఫలాలు ఫలించాలో కూడా బైబిల్ గ్రంథంలో మనకు తెలియజేశాడు తండ్రి అయినటువంటి దేవుడు. ఏమేమి ఫలించాలని చెప్పాడు? మొట్టమొదటిగా ప్రేమ అనేటటువంటి ఫలాన్ని ఫలించమని చెప్పాడు. రెండవది సంతోషం. ఈ సంతోషము ఎలా ఉండాలి? ఎందులో దొరుకుతుంది ఈ సంతోషము? ఎక్కడుంటుంది ఈ సంతోషం అని అంటే, బైబిల్ గ్రంథంలో నుంచి మనకు కొన్ని విషయాలు భక్తుల ద్వారా మనకు తెలియజేశాడు. నిజమైనటువంటి సంతోషము ఆయన ఆజ్ఞల్లో మనకు దొరుకుతుందని దావీదు భక్తుడు మనకు తెలియజేశాడు. నిజమైనటువంటి సంతోషము, నిజమైనటువంటి ఆనందము ఆయన వాక్యములో ఉందని మనకు భక్తులు ఎంతోమంది తెలియజేశారండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఆత్మఫలం అనేటటువంటి ఈ సంతోషము అనేటటువంటి ఫలాన్ని కలిగి మనం ఉండాలని ప్రతి ఒక్కరికి నేను హెచ్చరించుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఇటు సమయం ఇచ్చినటువంటి దైవజనులకు ప్రభు పేరట నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో రెండవ వర్తమానాన్ని అందించడానికి దైవజనులు మన మధ్యన ఉన్నారు కాబట్టి శ్రద్ధ కలిగి వాక్యాన్ని వినాలని ప్రభు పేరట మీకు అందరికి హెచ్చరిస్తూ ఇటు సమయాన్ని దైవజనులకు అందిస్తున్నాను.